వెల్కమ్ టు మీటింగ్ విత్ నేను ప్రసాద్. కల్వకుర్తి జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లోనే ఆట్యపాట ఇంటర్నేషనల్ గేమ్ ఈ రోజు జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ ఈ రోజు ఏదైతే జిల్లా స్థాయి సెలక్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఏదైతే స్పోర్ట్స్ అంటే ఆటగాళ్ళు ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాదాపుగా 200 మంది స్పోర్ట్స్ ఇక్కడ ఈ రోజు ఈ సెలక్షన్ కి హాజరయ్యారు. సో ఏదైతే ఒక ప్రాచీన ఆటగా ఎంతో ప్రాచీనం పొందుతున్న ఈ ఆటపాట గేమ్ ని దాదాపుగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మొన్న ఇక్కడ ఏదైతే కల్వకుర్తిలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ టోర్నమెంట్ జరిగింది. అదే విధంగా కూడా ఈ రోజు పిల్లలు ఈ నాగర్ కర్నూలు జిల్లా స్థాయిలో కూడా ఈ సెలక్షన్ కి ఇక్కడ ఎంతో మంది పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. సో ఏదైతే ఆటపాట గేమ్ అయితే రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ గా రేపు రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్ జరగబోతున్న కార్యక్రమానికి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా నుంచి దాదాపుగా ఈ రోజు 15 మంది ఆటపాట గేమ్ జిల్లా స్థాయిగా సెలక్షన్ జరిగింది. సో ఇక్కడ ఏదైతే జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కూడా ఈ ఆటపాట సెలక్షన్ పోటీలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ వివరాలన్నీ కనుక్కునే విషయంలో ఇక్కడ ఏదైతే ఆటపాట ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సీఎం కప్ సెకండ్ ఎడిషన్ టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆట్యపాట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్ 2వ ఎడిషన్ టోర్నమెంటును జిల్లా పరిషత్ హై స్కూల్ కల్వకుర్తిలో నిర్వహించడం జరుగుతుంది. ఇది సీఎం కప్ కు సంబంధించినటువంటి టోర్నమెంట్. గత కొన్ని రోజులుగా ఈ సీఎం కప్ టోర్నమెంట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ చాలా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆట్యపాటి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ గేమ్ ను ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ. ఈ క్రీడను పురాతన కాలంలో ఉప్పుగిర్రగా దీనికి నామకరణం చేసి ఆడిపించడం అటువంటి జరిగింది. సో ఇంతకు ముందే గత సంవత్సరం ముందు మాత్రమే దీన్ని ఆట్యపాటి అసోసియేషన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజు ఈ గేమ్ కు నాగర్ కర్నూలు జిల్లాలోని పలు వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి ఇక్కడికి 250 నుంచి 300 మంది బాలబాలికల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ క్రీడ నెక్స్ట్ స్టేట్ లెవెల్లో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. తదుపరి దీనికి సంబంధించిన డేట్స్ ను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ తయారైనటువంటి జిల్లా టీమును అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లలో అక్కడ రాష్ట్ర స్థాయిలో నాగర్ కర్నూలు జిల్లా నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి జిల్లాలోని వివిధ మండలాల నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి రంగారెడ్డి జిల్లా నుంచి ఈ టోర్నమెంట్ కు అబ్జర్వర్ గా కూడా శ్రీ పాలాది పరమేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే వారి అబ్జర్వేషన్ లోనే ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా ఆటపాట అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి ఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల చాలా దిగ్విజయంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మా అసోసియేషన్ నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఇదే ప్రాంగణంలో ఇదే క్రీడా ప్రాంగణంలో ఆటపాట ఫెడరేషన్ కూడా ఈ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. 15 రాష్ట్రాల నుంచి క్రీడాకారులను ఇక్కడికి పిలిపించి 3 రోజులుగా వారికి మంచి అకామిడేషన్ గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేసి విజయవంతంగా ఫెడరేషన్ కప్ ను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ టైంలో ఇంత ఎండలో కూడా ఈ ఆట్యపాట్య క్రీడలను నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మీడియా మిత్రులకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నేడు ఈ కల్వకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మైదానంలో నాగర్ కర్నూలు జిల్లా ఆత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్ 2వ ఎడిషన్ లో ఆత్యపత్య నాగర్ కర్నూలు జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా పురాతనమైనటువంటి ఆట. ఈ ఒక నెల రోజులు గడిస్తే పరీక్షల సమయంలో ఇట్లంగా క్రీడలపై ఉన్న మక్కువతో క్రీడాకారులు చాలా ఆతృతతో రావడం జరిగింది. మరి ఇక్కడికి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగే ఈ ఎంపికలకు నన్ను రాష్ట్ర అసోసియేషన్ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఈ సెలక్షన్స్ అబ్జర్వర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పంపించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు గత సంవత్సరం నుంచి ప్రతిరోజు కొంత సమయాన్ని ఇచ్చి ఆటను సాధన చేయడం జరుగుతూ మరి ఈ నాగర్ కర్నూలు జిల్లాకు అసోసియేషన్ గత సంవత్సరమే తీసుకోవడం జరిగింది.
గత సంవత్సరం అసోసియేషన్ తీసుకున్న వెంబడి నుంచి ఇప్పటికి దాదాపు 10 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా ఇదే ప్రాంగణంలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్లో గిట్లంగా నాగర్ కర్నూలు జిల్లా నుంచి 4 క్రీడాకారులు ఆడి మంచి ప్రతిభను కనబరిచారు. మరి ఇది మంచి అవకాశం క్రీడాకారులకు. ఇది స్పోర్ట్స్ కోటాలో 2% కోటాలో రాష్ట్ర 2% కోటాలో ఇట్లా చేర్చాలని మేము మరొక్కసారి ఈ వేదిక ద్వారా మా యొక్క గొంతుకను వినిపిస్తున్నాము. అదేవిధంగా మరి సెంట్రల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఈ గేమ్ను ఆల్రెడీ ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రతి నోటిఫికేషన్లో ఒక 6 నుంచి 7 పోస్టులు ఈ ఆధిపత్య ఆటకు కేటాయించడం జరుగుతుంది. దాదాపు మనకు ఈ ప్రాంతం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాకు పాకలేదు, కానీ అక్కడ కరీంనగర్, తర్వాత మెదక్, వరంగల్ ఇక్కడ ప్రాంతం నుంచి క్రీడాకారులు, ఆదిలాబాద్ క్రీడాకారులు ఈ స్పోర్ట్స్కు ఈ ఆధిపత్య గేమ్ నాడి స్పోర్ట్స్ కోటా ద్వారా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అతి చిన్న వయసులోనే వాళ్ళ జీవితంలో సెట్ అవుతున్నారు. కాబట్టి అలాంటి ఆటను మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గరికి వెళ్ళి మరి మా ప్రాంతానికి ఇట్లా ఈ ఆటను పరిచయం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ను భుజాలపై వేసుకొని మోస్తున్నటువంటి అధ్యక్షులు ప్రసాద్ సార్ గారు మరియు ప్రధాన కార్యదర్శి మిత్రుడు అంజయ్య సార్ గారు మరి చాలా ఎంతో ఖర్చులకు ఇట్లా వెనకాడకుండా విద్యార్థులకు మంచి మెలకువలు నేర్పిస్తూ వాళ్ళని జాతీయ స్థాయిలో పంపించడం జరుగుతుంది. వారు ఇట్లంగా మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో ఏదైనా ఒక మెడల్ సాధిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు ఉద్యోగం వస్తుందని ఒక మంచి నమ్మకం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇట్లా చాలా ఇంట్రెస్ట్ ఉంది. వారి జీవితాల్లో సెట్ చేయడమే మా వ్యాయామ ఉపాధ్యాయుల ఒక ఆశయం. కాబట్టి మేమందరం అదే ఆశయంతో కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ సీఎం కప్లో ఇట్లంగా నాగర్ కర్నూలు జిల్లాకు మంచి జట్టును ఎంపిక చేసి రేపు జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి టోర్నీలో నాగర్ కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ ప్రాచీనమైనటువంటి ఈ గ్రామీణ క్రీడాకారులకు ఈ ప్రాచీనమైనటువంటి ఆటను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.